రావడానికి గల కారణం మా అమ్మగారికి గత 3 సంవత్సరాల నుంచి పెరాలసిస్తో ఇబ్బంది పడుతున్నారు. అయితే గత ప్రభుత్వం ద్వారా ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఉంది, కానీ అది ప్రతి దానికి ఉపయోగపడట్లేదు సార్. ఎంఆర్ఐ స్కానింగ్ అనగా ఇంకా కొన్ని బ్లడ్ టెస్ట్లు అనగా అవి గవర్నమెంట్ నుంచి చేయడానికి వీలు అవ్వట్లేదు సార్. అలాగే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే వేలుగా ఖర్చు అవుతున్నాయి సార్. దానికి మేము ఏదో రకంగా మధ్యతరగతి కుటుంబాలు చూస్తూ వదిలేయలేం కదా సార్. అందుకనేసి అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి ఏదో రకంగా బతకాలి అన్న ఉద్దేశంతో ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాం సార్. 3 సంవత్సరాలుగా గాయత్రి న్యూరో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్. సో చాలా ఖర్చు అయింది సార్, లక్షల్లో అయ్యింది. మా దగ్గర రిపోర్ట్స్ అవి ఉన్నాయి సార్. మేము డిసెంబర్ నెలలో పెన్షన్ కోసం అనేసి, పెరాలసిస్ పెన్షన్ కోసం అనేసి అప్లై చేస్తే సదరన్ సర్టిఫికేట్ కోసం స్లాట్ బుక్ చేశారు సార్. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మేడం రావట్లేదు, మేము తర్వాత కాల్ చేస్తాం అనేసి పంపించేసారు సార్. అలా మేమే అని కాదు సార్, ఏలూరు నుంచి ఇంకా చాలా దూరం నుంచి కూడా వచ్చి వాళ్ళు పెరాలసిస్తో ఆ పేషెంట్ తీసుకొచ్చి చాలా ఇబ్బంది పడ్డారు సార్. మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి వాళ్ళు కాల్ చేయకుండా ఇప్పటికీ కూడా పెన్షన్ అందక ఇబ్బంది పడ్డారు. ఆ పెన్షన్ అనేది వస్తే కొంచెం మందుల కన్నా ఉపయోగపడతాయి కదా అన్న ఉద్దేశంతో మాట్లాడినాను సార్. అలాగే గవర్నమెంట్ నుంచి ఆరోగ్యశ్రీ పథకం అనేది బ్రీఫ్గా చెప్పు, అందరూ మాట్లాడాలి కదా. ఓకే సార్. ఇప్పుడు ఏదైతే అమ్మాయిది కలెక్టర్ గారు అమ్మాయి పేరు రాసుకోండి, వెరిఫై చేసి ఇమీడియట్ కంప్లీట్ చేయండి. ఏం లేదు సార్, ఓన్లీ పెన్షన్ రావాలి, సీఎం రిలీఫ్ ఫండ్కి కొంచెం రావాలనేదే నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మాట్లాడుదురమ్మా. కూర్చోమ్మా, మాట్లాడదమ్మా, కూర్చోమ్మా. ఏదైతే కూర్చో తమ్ముడు, కూర్చో మాట్లాడదాం. కూర్చోండి, మీరు కూర్చోవయా. కూర్చో, చెప్తే వినవే. నువ్వు కూడా కూర్చోవయా, కూర్చో, వినాలా. నువ్వు చాలా తెలివైన వాడివి, పని చేయాలా, పని చేసేది కూడా నేర్చుకోవాలి.